వెల్కమ్ టు టీవీ. నేను అనిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటి వరకు కేవలం తెలంగాణ రాజకీయాలు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు సీఎం రమేష్ ఇటు కేటీఆర్కు సంబంధించిన వివాదం ఎంత తారాస్థాయిలో మారిందో మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 నుంచి 2022 వరకేనా? 2022 నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెర వెనక నడుపుతుందా లేదా నడిపిస్తున్నారా అంటే అవుననే సమాధానం మాత్రం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకరు రాసిచ్చిన స్క్రిప్టును మరొకరు తెర మీదకి తీసుకురావడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రకంపనలు సృష్టించాలి, ఎట్టి పరిస్థితులలో భారత రాష్ట్ర సమితి అనే పార్టీని ఉండనివ్వకుండా చేయాలి, ఇదే టార్గెట్గా మారిపోయిందనే అంశం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు, దాంతోపాటు రాజకీయవేత్తలు, ఇటు మేధావి వర్గం ఏమంటుంది అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్లలో ఏం జరుగుతున్నది అనేది ఒక్కొక్క అంశాన్ని కనుక మనం చూసుకుంటూ వస్తే, ఒకసారి మనం సీఎం రమేష్ ప్రెస్ మీట్ దగ్గరికి పోదాం. ఆ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి సీఎం రమేష్ ఏమంటుండ్రు, ఈ సీఎం రమేష్ ఏం మాట్లాడుతుండు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు. సరే, మొత్తానికి సీఎం రమేష్ గారి వాదన ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో, టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయించాము, దానికి నీకెందుకు బాధ? రైట్, ఇది సీఎం రమేష్ వాదన అండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. ఒకసారి ఈయన గురించి చర్చించాలి, ఎందుకంటే చాలా పెద్ద కథ ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిద్దాం. 2014 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉంది. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణ ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీగా, దాంతోపాటు 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1956 నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేదే జరగకపోతే కేవలం 2014 తర్వాత కాళేశ్వరం పేరుతోని లేదా విద్యుత్ కొనుగోళ్లతోని లేదా ఇతరత్ర పేర్లతోని పూర్తి స్థాయిలో తెలంగాణను చీకటిలో నెట్టేయకుండా కేవలం వెలుగులు విరజిమ్మేలా చేసింది కేసీఆర్. ఈ మాట అవునన్నా కాదన్నా వాస్తవం. ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏముంటుంది? మీ తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, మీ తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, మీ తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేత కాదు, మీ తెలంగాణ వస్తే మీరు అడక తింటారు, ఇలాంటి వాదనలు ఇలాంటి పదాలు చాలా వినే ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆనుమత్యంలోకి వెళ్ళి మరొక ఆనుమత్యమే ఇప్పుడు బయటకు వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నీకు ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపో అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. దాంతోపాటు తెలంగాణ ఎట్లొస్తుందో అంటూ సెక్రటరియట్ బ్యాక్ డోర్ ముందు ధర్నా చేసిన లగడపాటి ఇప్పుడు ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. అంటే తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తులందరూ ఏమైపోయారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒకటేనండి, తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి
ఈ పార్టీ తెలంగాణలో ఉండకూడదు, దీన్ని ఏ విధంగానైనా కూడా పాతరేయాలనే ప్రయత్నంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పార్టీ ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ అనగానే ఎమోషన్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు గుర్తొస్తున్నది. దానిని లేకుండా చేద్దాం, దానికి ఎంత దూరమైనా మనం పరిగెడదామనే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ జరిగింది. దాంట్లో భాగంగా జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు ప్రధానంగా మీ అందరికీ కనబడుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఇప్పుడు మీకు కనబడుతున్న ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ కావచ్చు, దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్కు సంబంధించి కావచ్చు, ఈ ఫార్ములా రేస్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యుత్ కొనుగోలు కావచ్చు. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకుండా బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా పాతరేయాలి, బీఆర్ఎస్ పార్టీ అనేది కనబడకూడదు అంటూ ఒక రకమైన దుష్ప్రచారం జరిగింది ఇక్కడ. ఎట్లా అంటే కాళేశ్వరం అనేది మేడిగడ్డ దాదాపుగా 1,40,13 పైచిలకు అనుకోండి, 1,00,000 పైచిలకు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చింది. అదే 1,00,000కు పైగా ఏదైతే నీరు వచ్చిందో అది అవుట్ఫ్లో కూడా అయిపోయిన పరిస్థితి కనబడింది. అంటే మేడిగడ్డ కలబడి నిలబడ్డది అనేది వాస్తవమైన విషయం. ఈ ప్రాజెక్టుకు అక్షరాలు అయింది కేవలం 94-84 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 1,00,000 కోట్ల రూపాయలు అనే ఒక ఆరోపణ చేసి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిరు. కానీ ఇది ఎక్కడా కూడా నిరూపితం కాలే. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. దాంతోపాటు ఎన్డీఎస్ఏకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోలవరం యొక్క స్పిల్వే వాల్ మొత్తం కొట్టుకుపోయినా కూడా అక్కడికి ఎన్డీఎస్ఏ మాత్రం వెళ్ళలేదు. కానీ తెలంగాణలో కేవలం ఒక పిల్లర్ కుంగగానే ఎన్డీఎస్ఏ ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని కూడా మనం చూసాం. ఇక ఇదొక ఎపిసోడ్ అయితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం అనేది అవినీతి జరగలేదు అనేది వాస్తవమైన విషయం. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కావాలని వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, లేదా వాళ్ళ రాజకీయ లాభం కోసం, స్వలాభం కోసం, లేదా వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయ ఎజెండా కోసం, ఏ జెండా వెనుక ఏ నినాదం దాగి ఉందో అనే కోణంలో పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక సెకండ్ వన్ ఏంది? ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. దేశ భద్రత విషయంలో కానీ, రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు విషయంలో కానీ, రాష్ట్రాలకు సంబంధించిన భద్రత విషయంలో ఏదైనా ఉగ్రవాద కదలికలు ఉంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ వల్ల పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రకరకాల వ్యక్తులు ఏబిసిడి వాళ్ళందరిది కూడా ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. కానీ ఇక్కడ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎస్ మేము ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాం, ఫోన్కు సంబంధించి ఖచ్చితంగా వింటాం, ఫోన్ ట్యాంపరింగ్ చేయడం తప్పెట్లవుతుంది అంటూ స్పష్టంగా కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ బట్టి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో అంటే ఫోన్ ట్యాంపరింగ్ కూడా ఉత్తదే అని తెలిపింది. ఇక ఫార్ములా ఈ రేస్ ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన మనీని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళ దగ్గర ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ అకౌంట్లో పైసలను తీసుకురాలేక, రాష్ట్ర ప్రభుత్వం రాయలేక, లేదా మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఈ రేస్ నిర్వహించలేని పరిస్థితులలో బట్టగాల్చి మీదేసే ప్రయత్నమే జరిగింది. ఇది కూడా అయిపోయింది. ఇక విద్యుత్ కొనుగోలు రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తొలి నాళ్లలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 24 గంటల కరెంటు పేరుతోని హైదరాబాద్ లాంటి మహానగరంలో విద్యుత్కు సంబంధించి నిరాటకంకంగా నిరంతరాయంగా కరెంటునిస్తూ పరిశ్రమల ఎదుగుదల కోసం, పరిశ్రమల అభివృద్ధి కోసం కూడా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. అయితే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ, ఇదంతా పాత స్ట్రాటజీ. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా పాత వ్యూహాలు. ఈ వ్యూహాలకు సంబంధించి ఎవరు చేసిర్రు అంటే గతానికి సంబంధించిన కాంగ్రెస్ సారథ్యంలోని, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని, చంద్రబాబు గారి సారథ్యంలో జరిగిన వ్యూహాలు. ఇదంతా ఏంది? తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటారు కదా. అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక అబద్ధాన్ని పదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం ఎట్లా చేస్తారో ఇది కూడా గట్లనే జరిగింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ జరిగింది ఏంది? ఇదంతా గతానికి సంబంధించి, అంటే ఫోన్ ట్యాంపరింగ్ కానీ, ఫార్ములా ఈ రేస్ కేసు కానీ, దాంతోపాటు విద్యుత్ కొనుగోలు కానీ, కాళేశ్వరం, ఇదంతా పాతది. ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏం మొదలుపెట్టిల్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టింది. ఈ కొత్త వ్యూహాలు మరి ప్రజలకు అర్థం కావనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ కొత్త వ్యూహాలు ఏంది అంటే ఫస్ట్ బీఆర్ఎస్ను, టీఆర్ఎస్ను
తెలంగాణలో లేకుండా చేయాలి. ఈ తెలంగాణ అనే పదంలోనే లేకుండా చేయాలి వీళ్ళ యొక్క మొదటి ఎజెండా. రెండోది ఇటు జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితను దాంతోపాటు బీఆర్ఎస్ను వేరు చేయాలి. వీళ్ళ కుట్రలు ఇవన్నీ. ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ, వాళ్ళ మీడియా, వాళ్ళకి సంబంధించి. ఇక మూడోది ఏంటి అంటే ఈ కాళేశ్వరం వేస్టు, ఇది అక్కడికి రాదు, బనకచెర్ల ద్వారా రేపు భవిష్యత్తులో మనకు నీళ్లు కూడా వస్తాయి అనేది కొత్త రకంగా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం. ఇంకొక నాలుగో స్ట్రాటజీ ఏంటి అంటే నేను ఎవరి మాట వినను, నేను నాకు నేనే మోనార్కును, అంటే నాకు నేనే అనే కోణంలో. ఎట్లా అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు, అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేటోళ్ళు కానీ, లేదా యూట్యూబులలో వాస్తవాలు తెలియజేసేటోళ్ళు కానీ, లేదా గ్రామంలో జరుగుతున్న వాస్తవాన్ని చిత్రీకరించి అప్లోడ్ చేసే వాళ్ళని కానీ, వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళాలి. పోలీస్ వ్యవస్థలో అతి దారుణంగా కొట్టి రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా హింస పెట్టాలి. ఇదంతా కూడా మార్కు పరిపాలన లెక్క ఏంది అంటే వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వ్యూహాలు. అయితే ఈ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ను వేరు చేస్తే ఏమవుతుంది అంటే అల్టిమేట్గా ఇక్కడ రెండు పార్టీలు మాత్రమే మీకు కనబడతాయి. జాతీయ స్థాయిలో ఒకటి కాంగ్రెస్ కనబడుతుంది, రెండు బీజేపీ కనబడుతుంది. సరే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేదు. ఆయన గ్రాఫే పడిపోయింది, ఆయన ఏజ్ కూడా అయిపోయింది, ఆయన దిగమని కూడా ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్గా సంకేతాలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే సెకండ్ వన్ ఏంటి అంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే విద్యుత్ కటకట వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరువు కాటకాలు ఏర్పడతాయి అనేది నానుడిగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మార్పు పేరుతో ప్రజల జీవితాలను నాగం చేసింది, నాయకుల జీవితాలు మాత్రం బాగున్నాయి అనేది వాస్తవమైన విషయం. రెండు అయిపోయింది. ఇక ఇక్కడ ఈ రెండు పార్టీలు మిగిలినాయి. బీఆర్ఎస్ ఉంటే ఏమవుతుంది, ఒక తల్లికి ఒక కొడుకున్న పేగుబంధం ఎట్లుంటుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పేగుబంధం ఉంటుంది. సో దీన్ని విడదీయాలనేది కుట్ర జరుగుతుంది. సో దీన్ని విడదీయడానికి కోసం ఇక్కడ సోకాల్డ్ అంటే దద్దమ్మ చీతు కట్లే అంటాం చూడు మన భాషలో, ఆ బ్యాచ్ ఒకటి తెలంగాణలో మోపైంది. వీళ్ళకి ఏం చేస్తారంటే నెల నెల మామూల విషయంలో కానీ, పైసల విషయంలో కానీ, రాజకీయ పదవుల విషయంలో కానీ ఇతరత్ర మాత్రం ఏది కుక్కకు బొక్కేసినట్ట వీళ్ళకి వేసే ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ వేరు, కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు, బీఆర్ఎస్ వేరు, తెలంగాణ వేరు, టీఆర్ఎస్ వేరు, అంటే ఇట్లా విభజించు పాలించు అన్నట్టుగా వీళ్ళను ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటే ఏం చేయాలి? లేదు 10 సంవత్సరాల పాలన పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అవినీతిమయంగా మారిపోయింది, మేము అవన్నీ సెటరైట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీళ్ళ పాలన అవసరం లేదని ఇండైరెక్ట్గా ఒక ఏంది అంటే హిప్నాటిజం చేసే ప్రయత్నం చేస్తున్నది వీళ్ళ మీడియా, వీళ్ళ సోకాల్డోళ్ళంతా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏమవుతుంది, మన తెలంగాణ గలం అంటే మన మాటలు, మన బలం, మన దళం వినబడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇదే పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి గిన్ని పైసలు కావాలన్నాయా, లేదా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది కావాలంటే ఎవరన్నా చేసిలా చెయ్యలే. అంటే ఇక్కడ అల్టిమేట్గా జరిగే ఎపిసోడ్ ఏంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా వేరు చేయాలనేది ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్. ఇక రెండో విషయం మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా చర్చనీయాంశంగా మారుతున్నది జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్కు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బీఆర్ఎస్కు విషయంలో వేరు చేయడానికి ఆంధ్ర మీడియా తహతహలాడిపోతున్నది. ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కుతూహలపడుతున్నది. జాగృతి అనేది తెలంగాణ ఉద్యమంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉంది, ప్రభుత్వానికి ముందు ఉంది, ప్రభుత్వానికి తర్వాత ఉంది. సో వీళ్ళ వ్యూహాలు వీళ్ళే. ఎందుకంటే ప్రజలకు సంబంధించి సర్వీస్ చేయడంలో, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో ఎలాంటి ప్లాట్ఫామ్ ఉన్నా పర్వాలేదు, అది తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఏంది ఉపయోగపడితే సరిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. అందరిలా చంద్రబాబులా 2 కళ్ళ సిద్ధాంతం కాదు ఇక్కడ ఒకటే సిద్ధాంతం. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతనో జాగృతికి సంబంధించి కూడా అలాగే ముందుకు సాగుతున్న తరుణం కనబడుతుంది. సో వేరు చేయాలనే కుట్ర ఇక్కడ జరుగుతుంది. ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను పూర్తి స్థాయిలో హిప్నాటిజం చేయడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కానీ, ఆంధ్ర మీడియా కానీ, ఆంధ్రాకు సంబంధించిన సోకాల్డ్ మేధావి వర్గం కానీ, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మన తెలంగాణ మీద కుట్ర చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ రక్షకులైన,
మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది మీరు మాత్రమే. సో ఇది ఇక్కడితో అయిపోయిందా అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వీళ్ళు అవినీతి జరిగింది, తెలంగాణలోకి ఈడీ రావద్దు, తెలంగాణలోకి సిబిఐ రావద్దు, తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడం, లేదా తెలంగాణకు సంబంధించి కేటీఆర్ మా ఇంటికి వచ్చిండని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. అంతే కదా, ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా. అయ్యా పెద్ద మనిషి, నీకు ఒక విషయాన్ని చెప్పాలి, గుర్తున్నదో లేదో, ఈ మా తెలంగాణ రాష్ట్రంలో అంటే వీళ్ళు టీజీ అని పెట్టుకున్నారు అనుకో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గా మినిస్టర్ ఉంటాడు పొంగులేటి అని, ఆయన మీద ఈడీ దాడులు జరిగితే పూర్తి స్థాయిలో కూడా బస్తాలు పోయినాయి, మళ్ళీ దాంతోపాటు పైసలు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, ఏదో డాక్యుమెంట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. మరి దాని గురించి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఈడీకి సంబంధించి కనీసం ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటి వరకు. దాని గురించి ఏమైంది సమాధానం? ఈరోజు నువ్వేదో కాంట్రాక్టు తీసుకున్నావని చెప్పి మా వాళ్ళందరూ చెప్పగానే ఇక ఉలుకు మీద పలుకు మీద ఏంది అంటే నీ తప్పు చేయకముందుకే ఎందుకు జబ్బలు దడుచుకుంటున్నావు అంటే వాస్తవం ఏంది ఇలా అనేది కూడా కిరుకు నువ్వు చెప్పు. మా తెలంగాణలో ఏదో పొత్తు పెట్టుకుంటాం అంటే ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఆంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు అంతా తెలంగాణ మీద పడ్డారండి. ఎట్లనైనా దోసుకోవాలి, ఏదైనా చేయాలి, గాదాని కోసమే వ్యూహాలు వన్నుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఏదో ఒకటైతే చేద్దామనే కోణంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, నిన్న ఒక మీటింగ్ జరిగింది బీఆర్ఎస్వికి సంబంధించి. ఒకసారి ఈ మీటింగ్కు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి, ఇది ఒక్కొక్కటి వినండి, మీకే అర్థమైపోతుంది తెలంగాణలో. బలంగా నమ్ముతున్నా ఈరోజు నేను మొదలు ఇదివరకు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజ్లో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నది కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిండ్రు. తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పారు. రైట్, ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన అంశం విన్నారు కదా, ఇది చాలా క్లారిటీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నదా, లేదా ఢిల్లీ ప్రయోజనాల కోసం ఉన్నదా, లేదా సొంత ప్రయోజనాల కోసం ఉన్నదా? ఈ మూడింటికి ఒకసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డలో అనుమానం వ్యక్తం చేసింది ఎవరు? ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి, నేటి విపక్ష పార్టీ నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అనుమానం వ్యక్తం చేసిండు. మరి దీని మీద ఈడీ కానీ సిబిఐ విచారణ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సరే మనకు ప్లస్గా మారాలి. మీరు ఏం చేస్తారో మనకు తెలియదు. మనకు పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పదోన్నతులు రావాలి, రాష్ట్రం మన చేతిలోకి రావాలి అనే లక్ష్యంతో మాత్రమే పనిచేసేది తప్ప అంతకు మించి వేరేది లేదు అనేది ఇక్కడ తేట తెలమైపోయింది. అంటే మేడిగడ్డ విషయంలో ఇప్పటివరకు కూడా బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగినా కూడా దాన్ని రిపేర్లు చేయకుండా ఇంకా కూడా మనకు అనుమానం వ్యక్తం చేసేలా ఎందుకు చేస్తున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న. రెండోది, భవిష్యత్ నేతలు కూడా మీరే, భవిష్యత్ రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. మొన్నే జగదీశ్, భవిష్యత్ నేతలు కూడా మీరే, భవిష్యత్ రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. మొన్నే జగదీశ్ నాకు 60 నిండింది, నాకు నిన్ననే 49 నిండింది. కాబట్టి భవిష్యత్తు మీది. ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుము బిగిస్తారో, ఎవరైతే నాయకులు ముందుకొస్తారో, మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా, తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది మీ అందరికీ తెలుసు. 3వ వంతు సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి. ఎవరైతే గట్టిగా కొట్లాడతారో, ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని ఎత్తుకుంటుంది, మీకే సీట్లు ఇస్తుంది అనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా. దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే ఇంకో 2 అడుగులు ఎక్కువ గట్టిగా కొట్లాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. కేటీఆర్ చాలా స్పష్టంగా ఏమని చెప్పిల్లు అంటే, మనం చాలా సందర్భాలలో వింటాం, మనం గతంలో కూడా చెప్పినాం, రేపటి కోసం అనేది చాలా కీలకమేడ. ఒకసారి మీరు ఆలోచించాలి.
నేనేమంటున్నానంటే 1956 నుంచి మొదలుకొని 2025 ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిళ్ళు. దాంట్లో భాగంగా చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఇతరత్ర మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రులుగా పనిచేసి వెళ్ళిపోయారు, ఒక్కొక్కరుగా కాదు, చాలామంది పేర్లు కూడా ఉంటే ఆ నేతలకు సంబంధించి కూడా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటిది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి నేను చెప్తా వినండి. 1956 నుంచి అంటే మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాడ నుండి మొదలుకుంటే నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వరకు కూడా ముఖ్యమంత్రుల లీస్ట్ ఆర్డర్ కూడా మనం చూసుకుందాం ఒకసారి. అంటే నాటి తరానికి సంబంధించి సంజీవరెడ్డి పరిపాలించిన తర్వాత పరిపాలన ఎక్కడ ఆగలేదు, మళ్ళా కొత్త రక్తం రానే వచ్చింది. రాజకీయాలలో మరో వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే సంజీవరెడ్డి 3 పర్యాయాల తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన ఆ తర్వాత కూడా మీరు చూడండి జలగం వెంగళరావు కానీ దాంతోపాటు మర్రి చెన్నారెడ్డి కానీ అంజయ్య కానీ దాంతోపాటు వెంకట్రామిరెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి కానీ దాని తర్వాత రామారావు అంటే ఎన్టీ రామారావు కానీ ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు కానీ ఆ తర్వాత ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అంటే ఇప్పటి వరకు దాదాపుగా 21 మంది ముఖ్యమంత్రులు అండి. నేటి ముఖ్యమంత్రితో కలిసి పరిపాలనకు సంబంధించి 21 మంది ముఖ్యమంత్రుల పరిపాలన కొనసాగుతుంది. అంటే నేటి యువత దేని మీద ఫోకస్ చేయాలి, దేనికోసం రాజకీయాలు అవసరం, ఎందుకోసం రాజకీయాలు చేయాలి, ఈ రాజకీయాల వల్ల ఎవరి జీవితాలు బాగుపడితే ఎవరి జీవితాలు బాగుపడే అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు పారిశ్రామిక వర్గం అభివృద్ధి చెందుతున్నది ఏంది అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రతిదీ ఉన్నది అనేది వాస్తవం. మనం ఎకనామికల్గా మాట్లాడుకున్నా పూర్తి స్థాయిలో ఎట్లా మాట్లాడినా కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే అన్నింటినీ శాసిస్తున్నది, అన్నింటినీ చేస్తున్నది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన హైదరాబాద్లో హైడ్రా అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇది ఎవరి ప్రభుత్వంలో నడుస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నది. ఇక్కడ దుర్గం చెరువు అనేది ఒకటి ఉంటుంది. ఈ దుర్గం చెరువు మీ అందరికీ తెలుసు కదా. ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బంధువులు వాళ్ళ స్నేహితులకు సంబంధించిన కాలనీకి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. కానీ హైదరాబాద్లో చాలా చోట్ల కూడా హైకోర్టు స్టే ఉన్నా ఆర్డర్ ఉన్నా కోర్టుకు వెళ్ళే సమయానికి ఇవ్వకుండా కూల్చివేతలు జరిగినాయి. వీటన్నింటినీ అడ్డుకోవడానికి యువత నడుం బిగించాలి. దాంతోపాటుగా ఇప్పుడు రామన్నపేట లాంటి ఊరున్నది, అక్కడ 22 నుంచి 23 గ్రామాలు కూడా ఏది సిమెంట్ ఫ్యాక్టరీ పట్టడం వల్ల వాళ్ళకి అనేక రకాలుగా వ్యాధులు సోలుతున్నాయని ఇది పోరాటం చేస్తున్నారు. దానిది రాజకీయం అవసరమే. ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నా పేద విద్యార్థులకు స్వీట్ రావాలన్నా రిజర్వేషన్ల విషయంలో కానీ పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేటి తరం ఎందుకు అవసరం అంటే నీళ్లు నిధులు నియామకాలనే ఎపిసోడ్తోని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రస్తుతం ఈరోజు నీళ్ళన్నీ మొత్తం ఆంధ్రాకే పోతున్నాయి, నిధులన్నీ ఢిల్లీకే పోతున్నాయి, నియామకాలంతా కూడా మళ్ళీ ఆంధ్రోళ్ళ చేతికే పోతున్నాయి అనేది తారక రామారావు కానీ హరీష్ రావు కానీ దాంతోపాటు కవిత కానీ చెప్పిన వాదనలు మనం చూసాం. సో పూర్తిగా కూడా రేపటి కోసం ఖచ్చితంగా కూడా యువత రాజకీయాలలోకి రావడం కాదు, సమర్థవంతమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు కానీ ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కావచ్చు, ఇక్కడ విషయాలలో కానీ పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి కాకుండా ఒకే వైఖరితోని ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణ తలరాతను మార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు, వారి పరిపాలన అయిపోయింది. మళ్ళీ 2025లో వారు 2028లో వారు ముఖ్యమంత్రి అయితే కావచ్చు లేదా కొత్త వ్యక్తి కావచ్చు. 2028 తర్వాత దాదాపుగా మళ్ళీ 2032, 33, 34 మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తులు వస్తాయి కదా, ఆ తర్వాత 5 సంవత్సరాల కొత్త వ్యక్తులు వస్తారు కదా. అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేటి తరం ఎక్కువగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఆగం కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక మళ్ళొక్క మాట కొన్నాడు మా తమ్ముడు గెలు కూడా ఇప్పుడు తొందరలో మా తమ్ముడు గెలు కూడా ఇప్పుడు దగ్గర మనోడు కూడా 40 వచ్చినాయి. తొందరలో విద్యార్థి విభాగానికి కూడా కొత్త అధ్యక్షుడిని ఒక చాకు లాంటి యువకుడిని లేదా యువతిని తొందరలోనే నియమించుకుందాం, కొత్త కార్యవర్గాన్ని వేసుకుందాం, తమ్ముడికి ప్రమోషన్ ఇచ్చుకుందాం. అట్లాగే మీ దానిలోంచే అద్భుతమైన పోరాట పటిమ ఉన్న కొత్త తరాన్ని తయారు చేసుకుందాం. భవిష్యత్ తెలంగాణ మీది, బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు, కేసీఆర్ సైనికులు మీరు అనే మాట మీకు గుర్తు చేస్తూ రైట్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు విద్యార్థికి సంబంధించి అంటే యువతకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో ఏబీవీపీ ఉంది, దాంతోపాటు పీడీఎస్యూ ఉంది, దాంతోపాటు ఎస్ఎఫ్ఐ ఉంది,
దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ ఉంది, ఏఐఎస్ఎఫ్ ఉంది, దాంతోపాటు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్వి ఉంది. ఎందుకు బీఆర్ఎస్వి ఎన్ఎస్యు కానీ దాంతోపాటు ఇట్లా రకరకాలుగా కూడా చాలా రకాల విద్యార్థి సంఘాలు కూడా ఉన్న పరిస్థితి తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఉంది, దాంతోపాటు సిపిఐ ఉంది, దాంతోపాటు సిపిఐఎంఎల్ ఉంది, దాంతోపాటు టీజేఏసీ ఉంది, దాంతోపాటుగా టీడీపీ ఉంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ కావాలి కదా, తెలంగాణ ప్రాంత ప్రజలను నిలబడే పార్టీ కావాలి కదా, తెలంగాణ ప్రాంత ప్రజలను రక్షించే పార్టీ కావాలి కదా. ఆ పార్టీ కావాలంటే ఏది కావాలి? మళ్ళీ అల్టిమేట్గా బీఆర్ఎస్కే రావాలి. బీఆర్ఎస్కు అనుబంధ సంఘం ఏంది? వాటి యొక్క విద్యార్థి సంఘాలు ఏంది? బీఆర్ఎస్ వి అయినా బీఆర్ఎస్ వై అయినా. ఎందుకంటే అంటే యూత్ వింగ్ కానీ లేదా విద్యార్థి విభాగం కానీ చాలా ఊపిరినిస్తాయి పార్టీల ఏ పార్టీకైనా. సో వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో కార్యాచరణ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు గురుకులాలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ చాలా రకాలుగా ఫుడ్ పాయిజన్ విద్యార్థుల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక మాట కూడా ఉంది. ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. 10 ఏళ్ళు నోరు మూసుకున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాద పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టుతుంది అడుగుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్ప ఎవరు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ఉన్నటువంటి ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కళ్ళ ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు, చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్ లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మన జగదీష్ అన్న మంచిగా అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు. మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ రోజులు కొన్ని పనిచేస్తున్నాయి. స్లాటర్ రోజు అంటే ఇరికే కదా, చీమ కింద కొట్టేటి స్లాటర్ రోజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని. వాటి గురించి మీరు అందు పెట్టుకోకూడదు. అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఆ వాట్సాప్ ను, ఆ కెమెరాను, ఆ వీడియోను వాడండి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్ లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ యావత్తు యువతంతా కూడా ఆలోచించాల్సిన విషయం. గ్రామీణ ప్రాంతాలలో 1972 అనుకుంటా, ఎగ్జాక్ట్గా 1972, 1976, 1982 ప్రాంతాలలో మావోయిస్టు ప్రాబల్యం తెలంగాణలో చాలా బలంగా ఉండే. అప్పుడు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో డప్పులు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, ఆ గిరిజన గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా ఎట్లా దండోర లెక్క ఏదో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు విద్యార్థి విభాగాలు కావచ్చు, ఎవరైనా హైదరాబాద్ రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తే ఎట్లా జనాభా వస్తారో అట్లా ఆ విధంగా మావోయిస్టులు గ్రామాలలో పాటలు పాడుతూ సంచరిస్తూ విప్లవ భావాలను నేర్పుతూ ఉండే. అయితే ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలో కూడా AK-47 గన్ ఉంది. దాంట్లో 2 రకాలుగా గన్నులు ఉన్నాయి. ఒకటి పాట చేత చైతన్యవర్చే గన్ను ఒకటి, రెండోది AK-47 ఒకటి, అంటే తూటాలతోని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఎక్కడా కూడా మనకు AK-47 మించిన గన్ను మన అందరి చేతిలో ఉన్నది. అదే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో చిత్రీకరించి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని రీట్వీట్ చేసినా కూడా కేసులు అవుతున్నాయి. అంటే ప్రభుత్వానికి ఎంత భయమవుతున్నట్టు సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చింది అనేది కూడా వాస్తవం. ఇదే సోషల్ మీడియా వల్ల మళ్ళీ ప్రభుత్వం పోతుంది అనే విషయం కూడా వాళ్ళ క్లారిటీ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లాఠీక, పెన్నుక, గన్నుక పనిచెప్పే పనులో ఉన్నారు. కానీ వీటన్నింటినీ కూడా మిక్సీలో వేస్తే వచ్చిందే సెల్ ఫోన్. దీని గనక కరెక్ట్గా సద్వినియోగం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతటి ప్రభుత్వమైనా, ఎంతటి బలమైన శక్తి ఉన్నా, ఎంతటి పోలీస్ వ్యవస్థ వాళ్ళకు రక్షణగా ఉన్నా
ప్రభుత్వాన్ని మార్చడం అనేది చాలా సులభతరం. మీ అందరికీ చెప్తున్నా కదా, ఎందుకంటే మీ అందరికీ గుర్తుందో లేదో 2022 పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్ రానే లేదు. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన అప్పుడే డీజీపీ పుష్పగుచ్చం పట్టుకొని పోయి ముదుగాలే రేవంత్ రెడ్డి దగ్గర కలిసిన విషయాలు చూసిల్లు కదా. అంటే ప్రభుత్వం మార్పు తర్వాత పోలీసులు ఎక్కడికైనా వస్తారు, కేసులు పెట్టిన తర్వాత ఏం లేదండి, ఆ రోజు అటు ఈ రోజు ఇటు ఏమున్నా సార్ వాళ్ళు చెప్పిళ్ళు చేస్తారు అని అంటారు. కానీ ఇది 100% అబద్ధం. పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది వాళ్ళే చెప్పి వాళ్ళే చేయిస్తారు అనే నిజాన్ని మీరు తెలుసుకోరు. ఎందుకంటే 2 విషయాలని చెప్తా. ఒకటి జంగయ్య అని బీఆర్ఎస్వికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి నర్సింగ్ అని. వాళ్ళిద్దరి విషయంలో జరిగింది ఇదే. రాజ్యాంగం ప్రకారం టాస్క్ ఫోర్స్ ఎస్బీఐ ఎస్ఓటీఐ ఎవరొచ్చినా తీసుకొని వెళ్ళి హాజరుపరిచి మళ్ళీ వాళ్ళను ఏదైనా తప్పు చేస్తే రిమైండర్. కానీ కుక్కలను కొట్టినట్టు కొట్టిర్రు అంటే వాళ్ళు ముందస్తుగా చాలా వ్యూహాలతోనే ఉన్నారు అనేది వాస్తవమైన విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతో పాటుగా ఇంకొక ఎపిసోడ్ను కూడా మీరు అందరూ చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈయన మీ అందరికీ తెలుసు అనుకుంటా బహుశా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తాడంటే వద్దు అలా గెలవడు అని చెప్పన్నారు. అలా కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఇలా గెలవడు అన్నారు. గెలవడు అన్న ఏం చేశారు, సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంటి, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసిన అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినవేయాలి. ఇది ఫ్యాక్ట్. ఇది రైట్. ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎట్లా ఎంపీ అయిండు? బండి సంజయ్ అన్న కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ ఎట్లయిండు? బండి సంజయ్ ఫస్ట్ ఏ బట్టలు వేసుకునే? ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు? బండి సంజయ్కి అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? బండి సంజయ్ యాత్ర చేసినప్పుడు అంత పబ్లిసిటీ ఎక్కడిది? బండి సంజయ్ ఈరోజు వేసుకుంటున్న బట్టలు ఎంత? బండి సంజయ్కి ఎవరు టికెట్ ఇచ్చిళ్ళు? బండి సంజయ్ ఎట్లా గెలిచిండు? మరి ఈ విషయాలు కూడా చెప్తే బాగుండు. ఇది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం వచ్చింది. ఇది కూడా చెప్తే బాగుండు అంటున్నారు. ఇంకేమో అంటాండి నేను. ప్రభుత్వం చాతకంటారం, ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అరే హౌలే అట, అరే హౌలే. ఇక మనోళ్ళు ఏమంటారంటే పెద్ద డైలాగ్ ఇస్తాడు కదా, మన ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఎంత దారుణంగా ఉంటుంది మీకు తెలియదా? ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఏది మన పేగులు మెడకేస్తా, లేకపోతే బట్టలిప్తా, తొండలు జొర్ర కొడతా, ఎన్ని మాటలు మాట్లాడలే, దాని గురించి మాట్లాడరు. వీళ్ళు చీకటి ఒప్పందం, రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి ఒప్పందం ఉన్నది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నోట గుసగుసలాడుతున్న విషయం. యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు మీరేంది, మీ వ్యవస్థ ఏంది. మీ అందరికీ కరెక్ట్ అంటే ఇగో గీననే, ఇగో చూడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయన ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన ఇదే ఇక్కడ రెడీగా. జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్క రోజు అంటే ఒక్క రోజు జైపాల్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి. రైట్, ఒక్కసారి మీకు చెప్తా, ఇది ఒక్కసారి నూర్రి. ఇగో ఇదే అది. జైపాల్ రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ కూడా నాకు చెప్పింది. పివి నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్నది ఆయనే. సిద్ధాంతాల కోసమే పనిచేసేవారు. రాజకీయాలలో
తగ్గుతుండ్రు. దేశానికి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదం. దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణిస్తుంది. పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువయ్యారు. కార్యకర్తలు పోయి వాలంటీర్స్ వచ్చేలు. కార్యకర్తలు లేని పాలిటిక్స్ ప్రమాదకరం. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సో ఇగో గీ పెద్ద మనిషి వల్ల తెలంగాణ వచ్చిందట. ఈ తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు కాలే. ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి పోరాటం చేయలే. 1969లో ఉద్యమం రాలే. అప్పుడు 600 మంది చచ్చిపోలే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు కాలే, ధర్నాలు చేయలే, నిరసన వ్యక్తం చేయలే, బంధులు పాటించలే. కేవలం జైపాల్ రెడ్డి సోనియా గాంధీ దగ్గరికి పోయి ఇక నేను తెలంగాణ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనే ఇస్తానంటే వచ్చిందట. తెలంగాణ ఉద్యమంలో ఈయన ముఖం తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎవరో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎట్లుంటాడో కూడా తెలియదు. మీరు చరిత్ర మొత్తం తిరిగేరి. కింది నుండి మీదికి తిరిగేసినా, మీది నుండి కిందికి తిరిగేసినా తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి. ఈయన వల్ల తెలంగాణ వచ్చిందట. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది? 1200 మంది విద్యార్థి ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ వల్ల వచ్చింది. ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ల ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ. సబ్బండ వర్గాలు ఐక్యంగా కదిలి పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ. ఆఖరికి చావునొట్లో తలకాయ వెట్టి కూడా పూర్తి స్థాయిలో నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ ఇచ్చిన నినాదం వల్ల వచ్చింది. ఈరోజు ఏంది అంటే కొంతమంది ఉనికి కోల్పోతూ ఉంటే, ఆ ఉనికి ప్రమాదంలో పడతా ఉంటే ఇగో ఇలాంటి పేర్లు తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళను సెల్ఫ్ ఏంటంటే రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి ఇక్కడ వేరే ఏం లేదండి. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా లేడా ఆయన మనస్సాక్షికి తెలుసు, ఆయన అందరికీ తెలుసు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే, ఇంత ప్రమాదకరమైన, ఇంత ఘోరమైన, ఇంత దారుణమైన పదాలు మనం ఎప్పుడు వినలేం. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేడు. ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి అతనికి సంబంధం లేదు. జైపాల్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేవలం కొంతమంది కావాలని తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నారు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటుందన్న సోయి ఉండద్దా? సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటుందన్న సోయి ఉండద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నాను పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవరు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీకు కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో. నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరు పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రి కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో ఎందుకు అందరూ తలదించుకుంటాడు చేస్తున్నావు? రైట్. ఇక్కడ విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా రోజులుగా మనోడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయిండండి. ఈ ఢిల్లీలో ఏంటంటే ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీకి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఆ షేక్ హ్యాండ్తో పాటు సోనియా గాంధీ నేను రాలేకపోతున్నాను లెటర్లో రాస్తే సోనియా గాంధీ నాకు అవార్డు ఇచ్చినట్టుగా, అదే నోబెల్ బహుమతి అన్ని రకాలుగా అంటూ తనకు తాను సెల్ఫ్ డబ్బా మాత్రం అద్భుతంగా కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అవార్డు ఎవరు ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు 100 రోజులలో నెరవేరుస్తా అని ఇప్పటి వరకు నెరవేర్చలేదు కదా, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఓ పక్కన పెట్టుబడి సాయం ఇయ్యలే, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఓ పక్కన పూర్తి రుణమాఫీ చేయలే, దాని సంగతి ఏంది అంటున్నారు. రైతులు చనిపోతే రైతు బీమా రావట్లేదు, దాని సంగతి ఏంది అంటున్నారు. ఓ పక్కన స్కూళ్ళల్లో విద్యార్థులు రియంబర్స్మెంట్ ఏది అంటున్నారు. దాంతోపాటు మహిళా విద్యార్థులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏమంటున్నారు? మా చెల్లెమ్మలు మీరు ఇస్తా నా స్కూటీలు ఇవ్వి అంటున్నారు. ఇంకో అడుగు ముందుకేస్తే పింఛన్ల పెంపెప్పుడు అంటున్నారు. మహిళలకు 2500 ఎప్పుడు అంటున్నారు. ఇంకొక అడుగు ముందుకేస్తే ఏది కౌలు భూములకు, దాంతోపాటు భూములకు 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు అంటున్నారు. ఇంకొక అడుగు ముందుకు వస్తే నిరుద్యోగ భృతి ఏంది అంటున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి ఎక్కడో ఢిల్లీలో ఉన్న జాతీయ కాంగ్రెస్కు సంబంధించి వీళ్ళేదో పవర్ పాయింట్ ప్రజెంటేషనో వీళ్ళేదో చెప్తా ఉంటే దానికి సంబంధించి సోనియా గాంధీ రాకపోతే అవార్డు ఇచ్చినంత బరాబరి అంటే మరి సోనియా గాంధీ గెలిపించిందా? తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించిల్లా? సోనియా గాంధీ మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిల్లా? మరి ఢిల్లీలోనే ఉండు, సోనియా గాంధీ ఆఫీసులోనే పని చూసుకో.
మా తెలంగాణలో ఎందుకు పోయి నువ్వు? మా తెలంగాణ రాష్ట్రంలో ఏమొస్తుంది నీకు? మా తెలంగాణ రాష్ట్రంతో నీకేం సంబంధం? సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ ఏమున్నది? సోనియా గాంధీ మా 1200 మంది విద్యార్థుల ఉసురు తీసుకున్నది సోనియా గాంధీ. ఆనాడు తెలంగాణ ఇచ్చిపోయి ఉంటే ఇలా ఈ లొల్లుండా 1200 మంది తల్లుల గర్భశోకం అది. ఇది పార్టీలకు అతీతంగా చెప్పే మాట. ఈరోజు సోనియా గాంధీ సోనియా గాంధీ అని భజనలు చేస్తున్నాడు. ఏమొస్తుందండి సోనియా గాంధీ సోనియా గాంధీ అంటే? ఇంకో మాట ఏనూరు సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచిపోపడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తు కూడా సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఇలా వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీ సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వపడ్డాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్ గారు లీడర్లు కలిసి బీజేపీతో గత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఈ దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన వచ్చటం. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగింది వారికి కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఇక్కడ ఒక విషయం ఉన్నదండి, చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. ఎవడా ఈ సన్నాసి ముచ్చట చెప్పింది? ఎట్లా పాసిబుల్ అవుతుంది? బీజేపీతో బీఆర్ఎస్ అనేది పొత్తు ఎట్లా సాధ్యమవుతుంది? టీఆర్ఎస్ భారత రాజకీయాలను ఏలాలనే కదా భారత రాష్ట్ర సమితి అనే పేరు మార్చుకున్నది. లేకపోతే లిక్కర్ అనే ఒక ఎపిసోడ్లో కవిత అనే వ్యక్తి, ఒక మహిళ అసలు జైల్లో అడుగెట్లా పెడుతుంది బీజేపీతో పొత్తుంటే? మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఏ విధంగా విస్తీర్ణం చేస్తాడు కేసీఆర్? ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా భారత రాష్ట్ర సమితిని పూర్తి స్థాయిలో విస్తీర్ణానికి కంకణం కట్టుకుంటాడు? భారత రాజకీయాలను ఏలాలనే కలతోని ఏ విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిండు? మరి అలాంటప్పుడు బీజేపీ మీద ఉన్న శత్రుత్వమే కదా ఇలా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, రాజకీయంగా ఎదుర్కోలేం, సంక్షేమ పథకాల విషయంలో మనం ఏది చెప్పలేకపోతున్నాం, ఏదో ఒకటి బట్టగాల్సి మీదేయాలనే ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఇది వాస్తవమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి బీజేపీ మీద పోరాటం చేసింది కాబట్టే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం అద్దురానైనా నీకో దండం అనే కోణంలో ఉన్నది కాబట్టే ఆ పోరాటం చేయడానికి సిద్ధపడ్డ దృశ్యం అన్నట్టు. అంటే మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక దద్దమ్మ వెధవలు చేస్తున్న ప్రచారమే. బీజేపీ బీఆర్ఎస్ అనే పొత్తు ఉండదు. అసలు ఎందుకుంటుంది? టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టిళ్ళు? దాన్ని జాతీయ పార్టీగా మార్చడానికి బీఆర్ఎస్ అని ఎందుకు నామకరణం చేసిళ్ళు? ప్రధాని నరేంద్ర మోడీ మీద ఎందుకు పోరాటం మొదలైంది? ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన పథకాలు ఎట్లున్నాయి, కేంద్ర పథకాలు ఎట్లున్నాయి? సగం మన పథకాలే కదా అక్కడ కాపీ పేస్ట్ చేసింది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా కదా ఇక్కడ కేసీఆర్ కిట్టును తీసుకుపోయి అక్కడ పేరు పెట్టుకున్నారు. పేరు ఒకటే చేంజ్, సేమ్ ఇక్కడి పథకమే అక్కడ అమలు అవుతుంది. అంటే ఇదంతా కుట్ర కోణంలో భాగం అండి. ఇదంతా ఒక కుట్రలు. ఇదంతా ఆ సీసీ ఫుటేజ్లో కనుక చూద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు
ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేజ్ తుగ్లక్ రోడ్లో. సీతమ్మ సీసీ ఫుటేజ్ తీద్దాం. తేజ్ తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజ్ చూద్దాం. సీఎం రమేష్, నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు సీతమ్మ. సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయన చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఉంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్టిస్ట్ చేసి తీసుకుపోయారు. మమ్మల్ని ఇల్లు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అల్లు వేస్తాం భయపెట్టి తీసుకోవాలని పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమానాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు నేను ఏదో కోరుకుంటున్నా. కానీ అలాగే భౌతికంగా ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మనిచ్చాడు. సీసీ ఫుటేజ్ సీతమ్మను సీఎం రమేష్ తీద్దామా? తేజ్ తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో ప్రత్యేకంగా కాదు, అంతకుముందు కూడా ఇట్లుంటాయండి ఇవన్నీ ఆంధ్ర రాజకీయాలు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి సంబంధించి తెలంగాణను ఆగం చేయాలి. తెలంగాణ పచ్చగా ఉన్నది కాబట్టి దాన్ని చూడలేకపోతారు. వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, కడుపు రగిలిపోతున్నది, వాళ్ళ ఆవేదనకు గురైతులు, వేదనకు గురైతాళ్ళు. ఎట్లనన్నా తెలంగాణను ఆగం చేయాలి, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని వాళ్ళే ఏంటంటే బొక్కబోర్ల పడుతున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. వాళ్ళ మక్కలు ఇరగొచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రాంత ప్రజలు చేస్తాం, మీరు సైలెంట్గా ఉండుర్రు అనేది వాళ్ళు చెప్తున్న విషయం. సో ఇప్పుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర జరుగుతున్న విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇక ఒక్కొక్క ఎపిసోడ్కు సంబంధించి మనం చూసాం. సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే అండి. ప్రతిదానికి కూడా చర్చ ముగింపు ఒకటే ఉంటుంది. సో పూర్తి స్థాయిలో నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలది వైఆర్టీవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది చాలామంది కూడా అడుగుతారు. ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించిన సచివాలయం ఉన్నది కదా, ఆ సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా మన ఛానల్కు సంబంధించి అక్కడ ఊకొని రిపోర్ట్లు కొట్టించే బ్యాచ్ ఉంటుంది. వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి. కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ లైక్ ఖచ్చితంగా కూడా కొట్టుర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, దాంతోపాటు షేర్ చేయర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి సోషల్ మాధ్యమాలలో కూడా ఏంది అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్టీవీ.